నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను నీలిమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ పదవీ బాధ్యతల స్వీకారం. టెంపుల్ టూరిజం కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామని వెల్లడి. కొత్తపేట మండలంలో వాలంటీర్లకు పురస్కారాలు అందజేత. అవార్డులు అందించిన ప్రభుత్వ చీఫ్ విప్ చిర్ల జగ్గిరెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు పట్టణంలో వాలంటీర్లను సత్కరించి అవార్డులు అందజేత. సంక్షేమ పాలన అందించే దిశగా సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు. అభివృద్ధి పనులను ప్రారంభించిన కలెక్టర్ కె మాధవీలత. గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. వివాదాల కారణంగా ఇళ్ల పట్టాల మంజూరు ఆగకుండా చూడాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖలో అవినీతి వాస్తవమేనంటూ అంగీకరించారు. తాను మాత్రం ఈ శాఖ నుండి అవినీతిని నిర్మూలించే దిశగా పనిచేస్తానని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయవాడలో ఆ శాఖ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కూడా మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేవాలయాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన మంత్రి వీఐపీలను ఒకేసారి పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పుడు ఇవన్నీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు పురస్కారాలు అందజేశారు. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సుమారు 15,68,000 చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవ అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఎంపీడీఓ రాము, ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, వైసీపీ పట్టణ అధ్యక్షులు ఐనిడి పల్లారావు, నిడదవోలు మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రూపాయలు హాస్పిటల్స్ లో కట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. ఉచితంగా వాళ్ళకి వైద్యం జరగాలి, చికిత్స జరగాలి, అది కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరగాలని ఆలోచిస్తూ పెట్టారు. అది రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం. కోనసీమ జిల్లా కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వాలంటీర్లకు అవార్డులు అందజేశారు. కొత్తపేట, వానపల్లి, వాడపాలెం, మందపల్లి, గంటి గ్రామాల వాలంటీర్లకు పురస్కారాలు అందించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసించి వారి రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారని జగ్గిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉండటం మనందరికీ గర్వకారణమని అన్నారు. వాలంటీర్లు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని పిలుపునిచ్చారు. వందే మాత్రం టీం అందరూ ఒకసారి ముందు రండమ్మా. వందే మాత్రం ఈసారి గత ఏడాది మేమందరం పాదయాత్రలో సుమారైన 3,648 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలా చోట ఆయన కూడా తిరిగేవాళ్ళం. మాకు కూడా ఒక రకమైన భయం వేసేది. ఇంతమంది ప్రజలు ఇన్ని కష్టాలు వచ్చి చెప్తూ ఉన్నారు, ఇంతమంది నమ్ముతున్నారు కనుక ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అయిన కొంతకాలంలోనే ఇంతమంది ఆశలు తీర్చడం అంటే సాధ్యపడే విషయం కాదు. కాబట్టి 2-3 నెలల్లోనే మళ్ళీ మనం ఇబ్బంది పడతామో, వేళ ఆశలు తీర్చలేమో అనేటువంటి భయం మా అందరికీ ఉండేది. కానీ ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసేటువంటి వాడికి దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నటువంటి దానికి ఈరోజు ఒక నిదర్శనమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అందులో ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇంతమందికి ఉన్నటువంటి ఇన్ని ఇబ్బందులు, వాస్తవంగా చాలా మంది ఒక చిన్న గ్రామంలో ఒక ఇల్లు చూసుకుంటే ఆ ఇంట్లో అర్హత కలిగి కూడా ఒక దరఖాస్తు రాసుకోలేక, కనీసం ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలో అడిగి పనిచేయించుకునే విధానం తెలియక, లేదా ఇందాక రమాదేవి గారు చెప్పినట్లు మరి కూటికి వెళ్తేనే కానీ పట్టగడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది అభాగ్యులకి మరి వారందరికీ పరిష్కార మార్గం చూపిస్తూ వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాల్ని వారికి అందించాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఒక మంచి ఆలోచన తట్టింది. అదే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఈరోజు వారధిగా ఉండి సుమారు ఈ 3 సంవత్సరాల్లో ఈ కొత్తపేట ముఖ్యంగా ఈ మండలంలోనే మరి సుమారు 198 కోట్ల రూపాయలు, అలాగే 4 మండలాల్లో 200 కోట్ల రూపాయలని సంక్షేమ ఫలాన్ని ఈ రోజు ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఈ జగన్ ప్రభుత్వంలో మీ ద్వారా అందాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే నేను కూడా ఇక్కడ శాసనసభ్యులుగా నుంచి మాట్లాడాలంటే ముఖ్యంగా అనేక సంవత్సరాలు సుమారు మా తండ్రి గారు మా తాతగారు అప్పటి నుంచి సుమారు 10 ఎలక్షన్ల నుంచి కంటెస్ట్ చేస్తున్న తరుణంలో నాకు అలవాట్లేని అనుకోని విధంగా రాజకీయాలకు రావడం జరిగింది. అటువంటి తరుణంలో కూడా మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ లేనటువంటి ఎంతోమంది కార్యకర్తల కష్టం ఈరోజు నా శాసనసభ సభ్యత్వం. అటువంటి తరుణంలో మీరు లేనప్పుడు వారి ద్వారా సంక్షేమ ఫలాలు అందించారు కనుకే నేను అనేక సార్లు నేను కానీ నా తండ్రి గారు కానీ గతంలో నెగ్గాం. కానీ నాకు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ చెమట పడితేనే కానీ పొట్టగడని పరిస్థితి. అటువంటి తరుణంలో ఇదే రకమైన పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. కాబట్టి జగన్మోహన్ ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు. బలభద్రపురం గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. గతంలో ఏవైనా పనులు జరగాలంటే అధికారుల చుట్టూ ప్రజలు తిరిగేవారని, ఇప్పుడు వాలంటీర్లే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిక్కవోలు
బలభద్రాపురం పర్యటన సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ కంపెనీని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల నిరాశ్రయులైన కుటుంబానికి టీడీపీ నాయకులు అండగా నిలిచారు. జి దొంతమూరు శివారు బాలావరంలో అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైన ఇంటిని పరిశీలించిన పార్టీ శ్రేణులు నిరాశ్రయులైన వి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2,000 రూపాయల ఆర్థిక సాయం, 75 కేజీల బియ్యం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల అధ్యక్షులు సత్తిబాబు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు. న్యాయ వివాదాల కారణంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులో జాప్యం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యమయ్యే చోట పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్లు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. గృహ నిర్మాణాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2,000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయిచున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వెల్కమ్ బ్యాక్. శాస్త్ర సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప బానిసలుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాలను అందించే సాంకేతికను అందించాలన్నారు. ప్రకృతితో మానవుడికి ఉన్న పేగుబంధాన్ని విజ్ఞానం కాపాడేలా తప్ప తుంచకూడదని సూచించారు. శాస్త్ర సాంకేతికతలు కొన్ని వర్గాల కోసమే కాదు, అవి ప్రజల సంఘటిత అభివృద్ధి కోసమని చెప్పారు. శాస్త్ర పరిజ్ఞానం సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి అన్నదే యలవర్తి నాయుడమ్మ ఆకాంక్ష అన్నారు. మహిళా సాధికారత విషయంలోనూ నాయుడమ్మ దృష్టికోణం ప్రత్యేకమైనదని వెంకయ్యనాయుడు తెలిపారు. పిల్లలకి ఆశీర్వచనం, గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళు చేసిన కృషిని గుర్తు చేసుకోవడం, దాని నుంచి స్ఫూర్తి పొంది యువతరం నేడితరం ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఆ దృష్ట్యా విద్యార్థులను పిల్లలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మిజోరాం గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, శ్రీమతి జయశ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారి సతీమణి,
విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని నాని గారు శ్రీనివాస్, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ డాక్టర్ డికే మోహన్ గారు, నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి శ్రీ రజనీకాంత్ గారు, ఈ పుస్తక సంపాదకులు డాక్టర్ చంద్రహాస్ గారు, స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీ విశ్వనాథ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అందరికీ నేను ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నాయుడమ్మ గారి గురించి మాడే ముందు, పుస్తకాన్ని గురించి మాడే ముందు, నా ముందు మాట్లాడిన మిజోరాం గవర్నర్ శ్రీ హరిబాబు గారిని వారి విషయ పరిజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానం నిజంగా ఎంత సంతోషం కలిగిస్తుందో. నాకన్నా చక్కని తెలుగులో మాట్లాడగలడు ఆయన. ఇంజనీరింగ్ చదివిన, విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసిన, శాసనసభ్యుడిగా లేదా రాజకీయ పార్టీలో కార్యదర్శిగా, గవర్నర్గా ఉన్న తెలుగు పదాలు సరిగ్గా సరిపోయిన పదాలు వాడడం, స్వచ్ఛమైన తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడం హరిబాబు గారి సొంతం. అందుకే నేను ఆడ కూర్చొని ఒక శ్రోతగా ఆయన ప్రసంగం వింటుంటే మనసులో నాకు ఎంత సంతోషం కలిగిందో. అందరూ ఇలా అందరం మన భాషలో మనం మాడుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ మన భాష చాలామందికి మనకే రాదు. వచ్చిన కొద్దిమంది నామూషి, అదేదో తక్కువ అని చెప్పని. మన భాషలో మనకు తెలిసిన విషయాలను మనం తెలియజెప్తూ ఉంటే అవతల వాళ్ళు దాన్ని సులభంగా గ్రహించగలరు. ఇవాళ ఇంకో సంతోషం ఏంటంటే ఈ చైర్మన్ డాక్టర్ డికే మోహన్ గారు కూడా ఆంగ్ల భాష ప్రయోగం లేకుండా తెలుగులో మాట్లాడి చూపించాడు. డాక్టర్ అయినప్పటికి కూడా ఆయన వృత్తిరీత్యా. అంటే ప్రయత్నం చేస్తే, ఆ పట్టుదల ఉంటే మాట్లాడవచ్చు అనేది అందరూ మనం గమనించాల్సిన ఒక విషయం. మాతృదేశాన్ని, మాతృభూమిని, మాతృభాషని, మాతృశక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదని నేను ఎందుకు చెప్తుంటానంటే దానిలో నుంచి మనకు ఒక స్ఫూర్తి వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది, విషయ పరిజ్ఞానం మెరుగవుతుంది, మన యొక్క సంస్కృతికి నిలయంగా ఉన్నట్టు యొక్క మన భాష, మన వేషం, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, ఇవన్నీ కూడా చాలా అవసరం. దీన్ని మన అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇకపోతే ముఖ్యంగా ఇవాళ ఈ పుస్తకం గురించి చాలా చక్కగా సంక్షిప్తంగా మోహన్ గారు చెప్పారు, చంద్రహాస్ గారు చెప్పారు, ఇప్పుడు హరిబాబు గారు తెలుగులో మనకి సంక్షిప్తంగా సవివరంగా నాయుడమ్మ గారి గురించి ఆయన చక్కగా మనకు తెలియజేశాడు. ఈ సైన్స్ మీన్స్ ఎడ్యుకేషన్, ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్ అబౌట్ ప్రూవన్ థింగ్స్. అలాంటి సైన్సును సమాజంలో మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నాయుడమ్మ గారి పేరుతో ఆయన ప్రసంగాలు, ఆయన జ్ఞాపకాలు, ఆయన పరిశోధనలను సంక్షిప్తంగా పుస్తక రూపంలో ప్రచురిస్తున్నామని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. నేను సమయం చూసి తెలియజేస్తానని చెప్పాను. పర్యటనకు వస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా దాన్ని ఈ కార్యక్రమంతో సరి చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కూడా జరిగింది. నాయుడమ్మ గారి గురించి చాలామందికి తెలవదు. వారి జీవిత విశేషాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు తెలుగులో, ఆంగ్ల భాషలో నాయుడమ్మ గారి గురించి అటు హిందూ పత్రికలో, ఇటు ఈనాడు పత్రికలో ప్రత్యేకించి వ్యాసం రాశాను. ఎందుకంటే ఇది ఆయన శత జయంతి. దేశ నాయకుల గురించి, సైంటిస్టుల గురించి, ఏ రంగంలో అయినా సరే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళు చేసినట్టు పరిశోధనల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి, వాళ్ళ యొక్క మంచి సమాజానికి తెలియజెప్పడం, అది మన యొక్క భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. కొంతమంది ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఆగలేదని, రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎల్లో పత్రికలు కొన్ని కథనాలు ప్రచురించే పనిలో పడ్డారని, జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లి చంద్రబాబును లేపే కార్యక్రమంలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద అనుకోకండి. చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద అయితే ఊరికినే కొట్టేస్తాం. కానీ మనం ఫైట్ చేస్తున్నది ఎల్లో మీడియా మీద. చంద్రబాబు మీద మాత్రమే కాదు, రామోజీరావు మీద, TV5 మీద, రాధాకృష్ణ మీద, ABN మీద, వాళ్ళందరూ కలిసికట్టుగా మన మీద బురద జల్లడానికి ప్రణాళికలు వేసుకొని ముందుకు రాబోతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సందు దొరికితే మన మీద బురద జల్లుతాం. ప్రణాళికలు, ప్రాజెక్టుల మీద, మరొక దాని మీద నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం, విష ప్రయత్నం చేస్తారు అని చెప్పారు. అదంతా గుర్తొస్తుంది నాకు నిజంగానే. మొదలెట్టారు రామోజీరావు గారు. నిదానంగా స్లోగా పాయిజన్ ఎక్కించడానికి కార్యక్రమాన్ని మొదలెట్టేటటువంటి పనిలో ఇవాళ ఉన్నారు. అయినా ప్రజలు నమ్మరని ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ప్రాధాన్యత కలిగినటువంటి నేను ఒకటి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ జలయజ్ఞాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 54 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి పట్టు కూడా సముద్రంలో కలవకూడదు, ప్రాజెక్టుల ద్వారా అది కాలువల ద్వారా భూములకు చేరాలి, భూములు సస్యశ్యామలం కావాలి, రైతులు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం 54 ప్రాజెక్ట్స్. అవి రాష్ట్రం విడిపోయే సమయానికే 11 ప్రాజెక్టులను ప్రారంభించారు ఆ ప్రభుత్వాలు. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయాలను గమనించి ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా ఎంచుకొని తక్కువ ఖర్చుతో వాటిని ముగించేటటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయారిటీ బేసిస్ మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాస్తున్నాడు రామోజీరావు గారు, ప్రయారిటీలు కాదు, ఇచ్చిన డేట్లు మారుతున్నాయని. మారుతాయి, కొద్దిగా అటు ఇటు జరుగుతాయి. ఉపద్రవం వచ్చి పడింది, కోవిడ్ వచ్చింది, అయినా ప్రాధాన్యత నుంచి బయటకు వెళ్ళే ప్రశ్నే లేదు. ఖర్చు పెడుతూనే ఉన్నాం. కొద్దిగా అటు ఇటుగా ఒక రోజు అటు ఇటు మారితే మారవచ్చు. దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అవును, మీరు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు బాగానే ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు? కమిషన్లు కొట్టేయడానికి ఖర్చు పెట్టాడు. కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెట్టడానికి ఖర్చు పెట్టాడు. ఎస్, ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? అసలు చంద్రబాబు నాయుడు గారు 2005లో ముఖ్యమంత్రి అయ్యాడు. 2095లో ఇప్పటికి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని చెప్తున్నాడు. ఒక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కానీ, ఒక మేజర్ ప్రాజెక్టు, ఒక్క ప్రాజెక్టుని రిబ్బన్ కట్ చేసి వాటర్ ఇచ్చినటువంటి సందర్భంగానే ఉందా ఈ చరిత్ర మొత్తంలో? ఒక్కటి చెప్పండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్ ఎవ్వరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడుదల రజని అన్నారు. ज्येष्ठामधुमद्वहानाय लोकं शतमानं भवति।
राजाधिराजाय प्रसन्नसाहिने नमो वैष्णवे श्रवणाय गोत्रे వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోరుప్రోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మీడియాలో తనపై వక్రీకరించి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గొల్ల స్పందించారు. హింసావాదం అంటే తమ నియోజకవర్గంలో కార్యకర్తలకు ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడే విషయంలో అన్నానే తప్ప పార్టీని కానీ అధిష్టానాన్ని కానీ కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని గొల్ల బాబురావు క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ విధేయుడుగానే ఉంటారన్నారు. 75 సంవత్సరాలలో ఒక్కసారి కూడా పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనలాంటి సౌమ్యుడికి మంత్రి పదవి రాకపోవడం ఏంటి అని ప్రజలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. 2009 వరకు నేను ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారిగా, ముఖ్యంగా జిల్లా పరిషత్ డీడీఓగా, తర్వాత జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్గా పనిచేస్తున్నటువంటి కాలం నుంచి, ఎందుకంటే ఆ దివంగత నేత ఆ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను పిలిచి నాకు పాయకరావుపేట టికెట్ ఇవ్వటం, ఆ ఎలక్షన్స్లో మరి అత్యల్ప మెజారిటీతో నేను గెలుపొందటం, దాని తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆకస్మికంగా ఆయన మరణం చెందటం నాకు గుండెకోతగా, ఒక రకమైనటువంటి విషాదంగా మిగిలి, నేను ఎవరూ రాజీనామా చేయకపోయినా ఆ రోజున నేను ఒక పేదవర్గానికి చెందినటువంటి ఒక విశ్వాసపాత్రుడిగా నేను ఆ రోజున నా ఎమ్మెల్యే పదవికి మొట్టమొదటిగా నేను రాజీనామా చేసి, నేను అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితోనే నేను ట్రావెల్ చేస్తూ ఉండటం మీకు, మన రాష్ట్ర ప్రజలకి, మా నియోజకవర్గ ప్రజలకి, నాయకులకి అందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా నేను ఈ పార్టీకి నిబద్ధతంగా చాలా బద్దున్నాయి. వారి యొక్క ఏది చెబితే అది చేయటమే నా పనిగా చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఈ రోజున ఎందుకంటే మొట్టమొదట 2019లో నాకు చాలామంది టికెట్టు వద్దని చాలామంది ప్రయత్నించిన నా యందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క మరి సహృదయంతో నాకు టికెట్ ఇవ్వటం, మళ్ళీ అత్యధిక మెజారిటీతో మన పాయకరావుపేట నుంచి గెలవటం అన్నీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఎందుకంటే మొట్టమొదటి క్యాబినెట్లో వారు ఇవ్వలేకపోవటం సహజం. రెండో క్యాబినెట్లో కూడా వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళ వల్ల ఇవ్వలేకపోవటం అనేది జరిగింది. నేను దాని గురించి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. నేను కోరుకునేది ఏంటంటే, మా నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు కానీ, లేకపోతే ఇంకా మిగతా మా పార్టీ పెద్దలు మా నియోజకవర్గం మీద చిన్నచూపు చూసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల, ఆ ఇబ్బందులను చూసి నేను అప్పటికి కూడా మన యొక్క పార్టీ అధిష్టానానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా మన గౌరవనీయులు మన యొక్క ముఖ్యమంత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతర్వేదిలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో కళ్యాణం జరిపించారు. 12 మంది పుణ్య దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ పదవీ బాధ్యతల స్వీకారం. టెంపుల్ టూరిజం కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామని వెల్లడి. కొత్తపేట మండలంలో వాలంటీర్లకు పురస్కారాలు అందజేత. అవార్డులు అందించిన ప్రభుత్వ చీఫ్ విప్ చిర్ల జగ్గిరెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు పట్టణంలో వాలంటీర్లను సత్కరించి అవార్డులు అందజేత.
సంక్షేమ పాలన అందించే దిశగా సచివాలయాలు ఆర్బీకేల ఏర్పాటు అభివృద్ధి పనులను ప్రారంభించిన కలెక్టర్ కె మాధవీలత. గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష వివాదాల కారణంగా ఇళ్ల పట్టాల మంజూరు ఆగకుండా చూడాలని ఆదేశం. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916.